అదంతా అధికారులు దాన్ని కొన్ని పేదవాళ్ళు చేయడము, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు గత 2-3 మంత్స్ నుంచి హైడ్రా అనేది ఒక సిస్టమేటిక్ ఒక ఇప్పుడు ఒక ప్రాసెస్కి వచ్చింది. లేదు పర్మిషన్స్ ఈ రోజు ఉన్న వాళ్ళు డేట్స్ ఇచ్చిండ్రు, కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏంటంటే కొంత తొందరపాటు వలన 100% ఆఫీసర్స్ కొందరు ముందు పడ్డారు. బట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా హైడ్రా ఎందుకు చేయాలనుకున్నారంటే ఆయన పర్పస్ అది. ఎందుకంటే చాలా మంది కూడా ఆయన ఎమ్మెల్యేస్ కూడా అడిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మనం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. గరీబోళ్ళది కానీ లేకపోతే లోపల ఈ పరివారాన్ని ఎన్విరాన్మెంట్ని మనం ఆపాలని చేద్దాం అనుకున్నాం. దానిలో కొంత పర్మిషన్స్ లేకుండా కొట్టేయడము, కొందరికి తొందరపడి కొట్టేయడం జరిగింది. ఈ మధ్య 2 monthsలో మీరు చూస్తుండొచ్చు కదా, హైడ్రా అనేది అంత వాళ్ళు వేగంగా స్పీడ్గా చేస్తలేదు. నేనైతే చూసిన మాత్రం. సార్ మీరు రాజకీయాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మదన్ మోహన్ రావు గారు అని అంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తారు, బిజినెస్ మ్యాన్ అని అంటారు. రాజకీయాల్లో కూడా చాలా మృదు స్వభావి, మేధావి, మౌనం ఎక్కువ పాటిస్తాడని అంటూ ఉంటారు. బట్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అదంతా కూడా మీరు ఒక్కటేసారి డిస్పాచ్ చేసి ఇంత హార్ష్గా వైల్డ్గా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు ఆ రకమైన పదజాలాలు మీరు అసెంబ్లీలలో వాడాల్సి వచ్చింది? అంటే నేను మృదు స్వభావి మనం అంటే బేసిక్లీ ఏంటంటే మనం మన పని మనం చేసుకోవాలి అన్న ఆలోచన చేసిన వ్యక్తిని. అయితే ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినంటే అంటే మమ్మల్ని ఎమ్మెల్యేస్గా చాలామంది అంటే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మేము 100% ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వీ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్. మేము వరల్డ్ అంతా చూసి వచ్చినాం. రాజకీయాల్లో కూడా మీరు గతంలో ఎంపీగా పోటీ చేశాను, ప్రజా అవగాహన కొంత ఉంది. గడప కొంత చాలా ఉంది నాకు ప్రజా రైట్. అందులో అయితే ఇలా విలేజ్లోకి వెళ్తూ సహా చెప్తున్నాను సార్, నో డౌట్. అవును, ఇలా నీకు ఎమ్మెల్యేగా నేనేదో జస్ట్ సర్ఫేసింగ్ చాలా మంది ఎమ్మెల్యేలకు సాధ్యం కాదు సార్ ఆ రకంగా చెప్పడం. నేను మీకు సర్వే నెంబర్తో సహా చెప్తాను, ఇక్కడ ఏ ఇష్యూని చెప్తాను, ఏ విలేజ్లో ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంది, మీకు మండలం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది. నేను గడప తిరిగినా కనుక ఆ ఇష్యూస్ తిరిగినాయి. ప్లస్ నేను సైకిల్ యాత్ర చేసిన, 1400 kilometers సైకిల్ యాత్ర చేసినాను. సో పబ్లిక్తో 100% నేను పబ్లిక్ లాస్ట్ 4 years 100. కోవిడ్ టైంలో నేను చేసిన సేవలు అయితే అది చిరకాలం నిలిచిపోతుంది. ఎక్స్ట్రీమ్ సార్. ఒక 10,000 మందికి నేను సేవ్ చేసిన. నాతో పాటు మా టీం అంతా పనిచేసింది. మా ఎంఐఎఫ్ కానీ, మా ఆఫీస్ టీం కానీ, మా మేనేజ్మెంట్ టీం కానీ అందరూ సపోర్ట్ చేసి మేము బ్రహ్మాండంగా పనిచేసినాం. సో ఇవన్నీ బాధలు గరీబడి తెలుసు కనుక నేను మాట్లాడుతున్నా. అయితే మీరు అనేది ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడారంటే, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినప్పుడు మీకు మా కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రైట్ ప్రకారం యూ షుడ్ హ్యావ్ అ రైట్ టు స్పీక్. ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ రైట్, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మన డెమోక్రసీ, బ్యూటిఫుల్ డెమోక్రసీలో మనకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ ఏంది? మాట్లాడే హక్కు ప్రతి వాడికి. మనం 10వ తరగతి కానీ 4వ తరగతి కానీ సోషల్ స్టడీస్ మీరు చదువుకుంటే కాన్స్టిట్యూషన్లో ఏంది ఫండమెంటల్, దెర్ ఆర్ సో మెనీ రైట్స్. ఈ భారతదేశ పౌరునికి, సిటిజన్కి ఈ రైట్స్ ఉంటాయని ఉంటాయి. ఆ రైట్స్లో ఫస్ట్ రైట్ ఏంటంటే మాట్లాడే హక్కు, రైట్ టు టాక్. సో మేము ఒక ఎమ్మెల్యేస్కి వచ్చినప్పుడు మీరు సభా సమయాన్ని వృధా చేస్తుండ్రు. మీ కొట్లాటలతోని, మీ ధర్నాలతోని, మీ అరుపులతోని, మీ పర్సనల్ మ్యాటర్స్. సరే, మీకు ఏం సభ సమయం హృదయం అనిపించింది? ఎన్నోసార్లు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. ఎస్, మీకు ఇప్పుడు కేటీఆర్ మీద మీరు కేటీఆర్కు అరెస్ట్ ఏదో వస్తుంది ఏసీబీ అని చెప్పి ఒక పర్సన్ గురించి, ఒక కేటీఆర్ గురించి మీరు మొత్తం సభను మొత్తం డే అంతా ఆఫ్ చేసేస్తున్నారు. మీరు ప్లకార్డులు పట్టుకున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఈయన ఎగరడము. సో మీకు నేనేమన్నా అట్మాస్ఫియర్ అప్పుడల్లా చూసినప్పుడు ఏమనిపించింది? ఇదంతా వాళ్ళ పర్సనల్ నీడ్స్ తప్ప పబ్లిక్ గురించి కొట్లాడతలేరు. ఎస్, మీరు బయట పోయి కొట్లాడండి. ఇలా మీరు అసెంబ్లీ రన్ చేయాలంటే మీకు డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు పే చేస్తున్నారండి? ప్రజలు. ట్యాక్స్ మనీ ఎక్కడికి వస్తుంది? పబ్లిక్ ట్యాక్స్ మనీ. సో మనం ఇక్కడికి ఇచ్చింది ఏంది? ఇష్యూస్ మాలాంటి పేద కాన్స్టిట్యూన్సీ వచ్చిన వాళ్ళకి మీరు 0 hourలో మాట్లాడినారు. మేము క్వశ్చన్ అవర్స్ ఇస్తాం, క్వశ్చన్ అవర్ అని పెడతారు. క్వశ్చన్ అవర్లో మేము ముందు ఇవ్వాలి, లాటరీ తీస్తారు. మళ్ళీ అందులో కూడా మా అదృష్టం, లాటరీ తీసి వచ్చింది, లాటరీలో వచ్చింది. 2-3 సార్లు వచ్చినాయి. 15-18 క్వశ్చన్లు ఉంటాయి. 2-3 క్వశ్చన్లు అడిగేసరికి ఇంకా 16 క్వశ్చన్లు అడిగేసరికి అయిపోతుంది. మళ్ళీ పక్క పడుతున్నాయి కొత్త క్వశ్చన్. ఈ ఎమ్మెల్యేస్ ఏం చేయాలా? సో నేను అడిగిందంటే, వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ? వాట్ ఈస్ నెసెసరీ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్? When we don't have, yes, you have a right to talk. You can express your anger, you can express your frustration. మీకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్లకార్డులు పట్టించుకోవచ్చు, చెప్పచ్చు, వాకౌట్ చేయండి.
వాకౌట్ చేయండి, అసెంబ్లీ వాకౌట్ చేయండి, మమ్మల్ని మాట్లాడియండి. మీకు ఇష్టం లేకపోతే అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో ఉండి స్పీకర్ ముందు అంటే నేను మాట్లాడింది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే నేను మాట్లాడింది రాష్ట్రంగా ఈరోజు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. వెరీ రేర్లీ ఒక ఎమ్మెల్యేగా ఇంత ఖచ్చితంగా ఇంత క్లారిటీగా పబ్లిక్ మనీ గురించి ప్రజల గురించి మాట్లాడే ఎమ్మెల్యే మీరే మొదట అని చెప్పి. నేను ఇక్కడ కాదు, మా కాన్స్టిట్యూన్సీ కాదు, నేను హైదరాబాద్ మన ఎయిర్పోర్ట్ పోతే కూడా ఎయిర్పోర్ట్లో కూడా నన్ను నలుగురు వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ మీరు మదన్ మోహన్ కదా అంటే ఎస్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ టెక్నికల్ పీపుల్ ఎయిర్పోర్ట్లో కలిసి నాకు సల్యూట్ పెట్టి వీ హ్యావ్ నెవర్ సీన్ ఎమ్మెల్యే లైక్ దిస్ అని అంటున్నారు. నేను అన్నాను ఐఎమ్ హియర్ ఫర్ పబ్లిక్. నా ఫ్రస్ట్రేషన్ ఏమైపోయిందంటే నేను నా కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పుడు నన్ను మాట్లాడలేకపోతే మరి నేను ఎక్కడ మాట్లాడాలా? దిస్ ఈజ్ ద ప్లేస్ టు ఎక్స్ప్రెస్. ఏ రోజు సీఎం గారు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇవాళ పోడు భూముల సమస్య మాట్లాడినా మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ టాపిక్. పేదోడికి ఇలా పోడు భూముల సమస్య. పొద్దున్న లేసి వాడు వ్యవసాయం చేసుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు సతాయిస్తారు, ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పోలీస్ కేసులు పెడతారు, ఫారెస్ట్ కేసులు పెడతారు. వాడు గరీబ్ లంబాడీస్ ఉన్నారు, మా దగ్గర బీసీలు ఉన్నారు, యూనో చెరువులలో పోతే ఇబ్బంది పెడుతుంటారు, ముదిరాజులు ఉన్నారు, మున్నూరు కప్ ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా కులు ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తున్నారు. ట్రాన్స్మిటర్లు వస్తలేవు, ఈ ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఇవన్నీ మేము ఎక్కడ రిప్రజెంటేట్ చేయాలా? అసెంబ్లీ చేయాలి. మరి మమ్మల్ని చేయకుండా మీ పర్సనల్ మ్యాటర్తోనే నేను ఐ క్వశ్చన్ దిస్. దానివల్ల ఏమైందంటే అంత స్పీడ్ కూడా అంత కోపంతో కూడా ఫ్రస్ట్రేషన్ మనోవేదనతో నేను క్వశ్చన్ చేసినాను. సార్ మేము ఇచ్చినప్పుడు క్వశ్చన్లు ఇచ్చిన నేను కేకేవై రోడ్ గురించి అడిగిన. కేకేవై రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ నాకు ఇప్పుడు. కామారెడ్డి టు ఎల్లారెడ్డి నాకు చాలా ఇంపార్టెంట్, అది కావాలి నాకు. అదైతే నా కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది, నా కాన్స్టిట్యూషన్ డెవలప్ అయితే నాకు ఇండస్ట్రీస్ వస్తాయి. నా ఆశ నాకు ఇక్కడ కూడా మీ స్వార్థమే ఉంది. నా స్వార్థం 100%. 100%. మరి నేను ఎక్కడ మాట్లాడాలా? ఇప్పుడు నేను మాట్లాడితే ఆన్ రికార్డ్ ఉంటుంది. ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు మినిస్టర్ గారు కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆన్ రికార్డ్ ఉంటుంది. ఆన్ రికార్డ్ దే హ్యావ్ టు ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఇది చేస్తాము చేయమని వాళ్ళు నాకు చెప్పాలా? మన నేను ఎప్పుడు చెప్పుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఐ సెడ్ దిస్ ఇస్ ద పబ్లిక్ మనీ. యూ గైస్ ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ మీడియా ప్రజెంటేషన్ కొరకు, మీ పర్సనల్ ఉద్దేశాలకు మీ ఫ్యామిలీ ఇష్యూస్తో కానీ మీ ఇష్యూస్ కానీ మీరు రిప్రజెంటేషన్ చేసి మిగతా వాళ్ళ టైం అంతా బ్లాక్ చేస్తున్నారు. మీరు బ్లాక్ చేసి మమ్మల్ని ఎటు మాట్లాడు మళ్ళీ ఎప్పుడు వస్తాయండి అసెంబ్లీ? ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు వస్తాయి. మరి ఉన్న 10 రోజులు 8 రోజులు మళ్ళీ 0 అవర్ లేదు, 0 అవర్ క్యాన్సిల్ అవుతుంది. 0 అవర్ ఏంటంటే ఎనీబడికి నాస్క్ ఎనీ క్వశ్చన్. దట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అందులో కూడా మాకు టైం లేదు, ఎందుకంటే ఈ కొట్లాడలలో అది నువ్వు ఇక్కడ పోయి కంటెస్ట్ చేసినావు, నువ్వు ఆడబోయి కంటెస్ట్ చేసినావు, నువ్వు ఏడబోయి కంటెస్ట్ చేసింది నాకెందుకు? అవి మాకెందుకు? వై షుడ్ బి టాక్ అబౌట్ ఇట్? ఇప్పుడు నేను పేర్లు చెప్పొద్దు ఆన్ రికార్డు, కానీ చాలా మంది ఎమ్మెల్యేస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అపోజిషన్ ఎమ్మెల్యేస్ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు ఆన్ రికార్డు, కానీ చాలా మంది అప్రిషియేట్ చేశారంటే నేను న్యూట్రల్గా మాట్లాడినా. నేను ఒక సిటిజన్గా ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నాకు బాధ అనిపించి నేను మాట్లాడినా. పబ్లిక్ పైసలు వేస్ట్ చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం, మీరు వేస్ట్ చేయొద్దు, మమ్మల్ని అలౌ చేయండి, మేము మాట్లాడి. నా స్వార్థం కొద్దీ నన్ను ఒక్కరికి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నాకు ఇవ్వలేదు, మా ఎమ్మెల్యేస్ అందరికి ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పినాను. అంటే మీరు గెలిచింది మొదటిసారి అయినా కూడా అందరు ఎమ్మెల్యేలతో కంపేర్ చేసుకుంటే మదన్ మోహన్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రజాపాలన కూడా కొంత భిన్నంగానే ఉన్నాడు. ఇది వారికి ఎట్లా సాధ్యం అని అంటే? ఇది ఏంటంటే మనకేంటంటే ఎందుకు సాధ్యము, ఎందుకు ఇన్నోవేషన్ అంటే మనిషి ఇన్నోవేటివ్ ఆలోచించకపోతే ముందుకు పోలేము. సార్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు హై స్కూల్లో చదువుకుని తెలుగు మీడియం స్కూల్ చదువుకున్నాను. నా జీవిత చరిత్ర చాలా మందికి చెప్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్, ఎందుకంటే నేను ఆ జర్నీ చేసినాను సార్. నేను తెలుగు మీడియం చదువుకొని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ చదువుకొని ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆడ నుంచి అగ్రికల్చర్ సైన్స్ చదువుకొని ఆడ నుంచి న్యూజిలాండ్ పోయి అమెరికా పోయి సాఫ్ట్వేర్లో పోయి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మళ్ళీ బయటకు వచ్చి సాఫ్ట్వేర్ చేసినోడు మన రాజకీయం చేయలేని అన్నారు. అగ్రికల్చర్ చేసినోడు సాఫ్ట్వేర్ ఎట్లా చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పి చేసినాను. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినోడు అగ్రికల్చర్కి వచ్చిన సాఫ్ట్వేర్ ఒకసారి సాఫ్ట్వేర్ అవుతారు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ అయిపోతారు అంటారు. ఇప్పుడు నేను హార్డ్ అయిపోయినా. రాజకీయం హార్డ్ కావాలి, హార్డ్వేర్ కావాలి. మరి రాజకీయం రావాలంటే హార్డ్వేర్ కావాలి కదా, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ టర్న్ కావాలి కదా. ఇప్పుడు మన రాజకీయం వచ్చి ఈరోజు ఎమ్మెల్యే అయినా. సో కనుక మనం ఇన్నోవేటివ్గా ఆలోచించే, ఇప్పుడు నా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నేను డెఫినెట్గా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఇంటికి డెలివరీ ఎందుకు చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలో జరుగుతలేదు. మీరు తెలుసుకోండి. ఇలా మా ప్రాంతంలో ఇలా క్లీన్ ఇమేజ్, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా 24 అవర్స్ 18 అవర్స్లో పని చేసుకుంటూ తిరుక్కుంటూ పబ్లిక్లో నేను ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. నా కాన్స్టిట్యూన్సీలో లా అండ్ ఆర్డర్ కూడా 100% క్లీన్గా
మా ఎస్ఏలకు కానీ సిఐ కానీ డిఎస్పీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మేజర్ గొడవలు పడడం కానీ మీరు ఎల్లారెడ్డి తెలుసుకోండి. ఓకే. మళ్ళీ ఇంకొకటి కూడా అందుకని మీకు చెప్తున్నాను, నేను పాత ఎమ్మెల్యేస్ లాగా ఎవరినో కక్ష పెట్టి వీళ్ళు బీజేపీ నేను ఎటువంటి వాళ్ళ మీద కక్ష రాజకీయాలకు నేను దూరం. కక్ష రాజకీయాలు చేయరా మీరు? కక్ష రాజకీయాలు చేయరా? 100%. ఇందాకనే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక క్లిప్పింగ్ చూసినాను, ఏది బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వచ్చిరని. అంటే వారిని బెదిరించే పార్టీలోకి తీసుకున్నారా, లేదంటే మీ పనితనం నచ్చి పార్టీలోకి వచ్చిరా? వారు పనితనం నచ్చి నా మీద ప్రేమతో వచ్చి, ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద నా మీద ప్రేమతో మదన్ మోహన్ నాయకత్వంలో పనిచేయాలా, ఆయనతో పనిచేస్తే మనకు కూడా రేపు పొద్దున రాజకీయంగా మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను మా నాయకులు కూడా అదే చెప్తున్నాం, మనం పనిచేసే పనులు మాత్రం నిండిపోతాయి. మీరు పనిచేసే పని గ్రామాల్లో కానీ మండలంలో కానీ మీకు సంపాదించే డబ్బు కాదు, మీరు చేసిన పనినే పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. సర్వీస్ చేసిన వానికి రెస్పెక్ట్ దొరుకుతుంది.